అమరావతి రాజధాని బిల్లుకు కేంద్రం చట్టబద్ధత లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కార్యాలయం ఆవరణలో తమ సిబ్బందితో కలిసి కొవ్వొత్తులను వెలిగించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక విషయమన్నారు. అందరికీ నమస్కారం. సో ఈరోజు చాలా శుభదినం. మన భారత పార్లమెంటులో మన ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ఒకే రాజధాని బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో అఖండ జ్యోతి అమరావతి జ్యోతిని వెలిగించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో మేము కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి గృహం దగ్గర కూడా ఈ యొక్క దీపాలు వెలిగించి రంగోలీ వేసి సో ఈ యొక్క ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. సో మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో మనకు ఏర్పడినప్పటి నుంచి కూడా మనకు ఒక రాజధాని అనేది శాశ్వతంగా లేదు. సో ఏది రాజధాని అనేది కన్ఫ్యూజన్ ఉంది. సో ఇప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక రాజధాని, అది శాశ్వత రాజధాని అమరావతి అని చట్టబద్ధమైనటువంటి గుర్తింపు ఇచ్చిన అన్ని రాష్ట్రాల ప్రజలకు అలాగే అన్ని రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి, శాశ్వత రాజధాని అనేది ఒకటి మనకు ఏర్పడితే ఆ రాజధాని ప్రతి సంవత్సరము అలాగే కొన్ని దశాబ్దాల తర్వాత అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఎన్నో దశాబ్దాలుగా అది అభివృద్ధి చెంది ఈరోజు ఒక మహానగరంగా తయారు కావడం జరిగింది. సో ఆ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం వల్ల మనకు రాజధాని కోల్పోయినాం. మళ్ళీ మనం రాజధాని ఏర్పాటు చేసుకొని దాన్ని అభివృద్ధి చేసుకుంటే తప్ప మన రాజధాని మన పిల్లల భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సో ఈ సందర్భంగా మనకు సహకరించినటువంటి అలాగే బిల్లు ఆమోదం పొందినటువంటి పార్లమెంటు సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు.